లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మా బామలు అంటున్నారు ఆట చూస్తావా అంటున్నారు. చూద్దాం మరి ఆట ఎలా ఆడతారు. ఈ రోజు మన గేమ్ పేరే ఆట చూస్తావా. ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, ఇక్కడ 8 గ్లాసులు 8 బాల్స్ ఉన్నాయి, ఇటువైపు కూడా సేమ్. సో మీరు ఏం చేయాలంటే, ఇలా ఒక గ్లాస్ తీసుకొని అలా ఎగరేసి అలా క్యాచ్ చేయాలి. అలా క్యాచ్ చేసి అక్కడ పెట్టేయాలి. పడింది అంటే ఇంకా అది వదిలేయాలి. సో 8 క్యాచ్ చేసి పెడితే 8 పాయింట్లు వస్తాయి. ఎవరు ఫాస్ట్గా పెడతారు కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. సో ఎవరు ఫాస్ట్గా ఎక్కువ పాయింట్లు సాధిస్తారో వాళ్ళు విన్నర్. సో ఫైనల్గా ఎవరు ఫాస్ట్గా ఎక్కువ పాయింట్లు సాధించారు అనేది చూద్దాం. ఓకే, ఆట చూస్తావా ఆడడానికి ఉమా అండ్ ప్రణతి రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారో చూద్దాం. ఆల్ రైట్, ఆట చూస్తావా ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. వదిలే, పక్కది కూడా పడేసి. ప్రణతి టెన్షన్ లేదు. ఓయమ్మా, మొత్తం అన్ని పడేసిందమ్మా. ఇది కూడా కూల్గా ఈ 2 నేర్తావా ఇవా. అమ్మయ్యా, ఒకటి. థర్టీ సెకండ్స్ లో ఉమా 1, 2, 3, 4, 5, 6 పాయింట్స్ అండ్ ప్రణతి 2 పాయింట్స్. అమ్మయ్య, నిలబెట్టపారు. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఆట చూస్తావా అనే ఆట. మరి ఈ రౌండ్ లో ఆడడానికి సరస్వతి గారు అండ్ లహరి గారు రెడీగా ఉన్నారు. రెడీ, 3, 2, 1 గో. స్లో, టెన్షన్ ఏం పడొద్దు. అబ్బబ్బబ్బబ్బా, గంతులేపుతున్నారు సరస్వతి గారు. అయిపోయిందమ్మా. ఇద్దరు 1, 2, 3, 4. 1, 2 ఎందుకు మాట్లాడుకొని వచ్చారా? సరే, మొత్తానికి ఇద్దరికి 4 పాయింట్లు వచ్చాయి. సూపర్. ఆల్ రైట్, ఆట చూస్తావా అంటున్నారు మా వాళ్ళు. మరి ఈ రౌండ్ లో ఆడడానికి లక్ష్యం గారు అండ్ సింధూరి రెడీ ఉన్నారు. 3, 2, 1 గో. వేసారు ఇద్దరు కింద. ఏంటండి ఒళ్ళంతా తైలింగ్ చేయకూడదు లక్ష్యం గారు. ఒకటి వేసింది, కింద పడేసిందమ్మా. అది ఆల్రెడీ ఇందాక రాంగ్ వేసి పెట్టేశారు. లక్ష్యం గారు అన్ని ఇక్కడ పట్టారు, ఒక్కటి మాత్రం కరెక్ట్ వేశారు. 3 రాంగ్ పెట్టారు. మీకు 1 పాయింట్, మీకు 2 పాయింట్స్. ఆల్ రైట్, ఆట చూస్తా ఆడడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు పింకీ గారు అండ్ సుశీల గారు. 3, 2, 1 స్టార్ట్. అయిపోయింది. జాగ్రత్త, టెన్షన్. ఓ అమ్మ, కంగారు పడకుండా నెమ్మదిగా వేయండి సుశీల గారే. అమ్మయ్య, పింకీ బోని కొట్టింది. అయిపోయింది, వేయకుండానే పడేస్తుంది మా సుశీల. ఎత్తు. అది పాయింట్ కాదు. పింకీ గారు ఎన్ని వేసారు? 1 నెంబర్ బాగా ఇష్టమా మీకు? పింకీ గారు 1 పాయింట్ అండ్ సుశీల గారు 4 పాయింట్స్. రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడాం ఆట చూస్తావా అనే ఆట. సో అందరికంటే ఎక్కువగా 6 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు ఉమా. కంగ్రాట్. అండ్ 4 పాయింట్స్ సాధించి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. సరస్వతి గారు, లహరి గారు అండ్ సుశీల గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. 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 థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి మా. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. జెమిని కుటుంబమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సూర్యకుమారి గారు. అమ్మా రండి. అమ్మా నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో మనసులో మాట చెప్పాలని వచ్చారు, ఏం జరిగింది చెప్పండి. ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ నేను. 2 సంవత్సరాల వయసులో 2 సంవత్సరాల వయసులో అండి, చిన్నప్పుడే. అప్పుడు పోలియో డ్రాప్స్ అది లేదండి, అప్పుడు లేదండి, తెలీదు. మా నాన్నగారు అప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు
ఎక్కడికంటే అక్కడ అన్ని తీసుకెళ్లారండి బాగా. ఆయనే దగ్గరుండి ఆయన దగ్గర ఉండండి. చదువుకున్నారమ్మా మీరు? 10th వరకు చదివానండి. 10th వరకు చదివించారు. నాన్న దగ్గర ఉండి తీసుకొచ్చేవారు. మీరు ఎంతమంది సంతానం, సిబ్లింగ్స్? అక్క, తమ్ముడు, నేను అండి. అక్క వాళ్ళిద్దరికి బానే ఉంది, వాళ్ళిద్దరు మీకు affect అయింది? నాకు ఎఫెక్ట్ అయిందండి. అంటే కాలు, చెయ్యి, మెడ పడిపోయాయి. ఆ, తర్వాత చెయ్యి, మెడ వచ్చేసాయి. కాలు వంటికి ఎడంకాలు అలా ఉండిపోయి అలా ఉండిపోయింది, సన్నగా అయిపోయి. సన్నగా కానీ నడవగలుగుతున్నారు. నడవగలుగుతానండి. పెళ్ళి అయ్యే వరకు హాస్పిటల్ తిప్పుతానే ఉన్నారు నాన్న. కానీ ఆయన కూడా ఎప్పుడు అంటే అమ్మాయికి ఏమన్నా కొంచెం చిన్న ఏ ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్ ఇంకా టెన్షన్ పడతారు. అంటే అబ్బాయికి అయితే పడడు అని కానీ కాదు, కానీ అమ్మాయికి ఏమన్నా వచ్చిందంటే రేపు పొద్దుట ఎలా పెళ్లి చేయాలి, ఒక ఇంటికి పంపించాలి, ఈ పిల్ల ఎలా చేయాలి అనే టెన్షన్ ఎక్కువ ఉంటది parents కి. ఎక్కువ ఉండేదండి. నాన్నకి బాగా ఉండేదండి. మా నాన్నగారు అంటే ప్రాణం మీకు. బాగా అండి. సో మీరన్నా నాన్నకి అంతే బాగా ఇష్టం. ఇష్టం అండి. తర్వాత మా మ్యారేజ్ అయ్యాక 5 years కి చనిపోయారు నాన్న. ఎందుకు, ఏమైంది నాన్నగారు? హార్ట్ వచ్చిందండి. హార్ట్ ప్రాబ్లం హార్ట్ వచ్చింది. ప్రాబ్లం. సో మ్యారేజ్ అయినప్పుడు మీ సార్కి తెలుసు ఇవన్నీ తెలుసా? తెలిసే చూపించే చేశారండి. మా హస్బెండ్ కూడా చాలా మంచి ఆయన. కానీ మ్యారేజ్ అయిన తర్వాత లక్కీగా మీరు నడవగలుగుతున్నారు. అంత ముందు కాల్ ప్రాబ్లం అంత ముందు కాలు ప్రాబ్లం ఉన్నా నడిచేదానండి. 2 అడుగులు వేసి పడిపోయేదాన్ని. అలాగే ఒక 5 సంవత్సరాల వరకు అలాగే అక్కడి నుంచి ఆపరేషన్ చేయించారు. గోవా తీసుకెళ్ళి, బొంబాయి అక్కడ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాక నడవగలిగాను. బాగా రాలేదు కానీ నడవగలుగుతున్నారు. అమ్మ ఎక్కడున్నారు ఇప్పుడు మరి? అమ్మ భద్రాచలం అండి. అన్నయ్య దగ్గర ఉంటారు? తమ్ముడి దగ్గర. తమ్ముడి దగ్గర ఉంటారండి. మా మామయ్య కూడా క్యాన్సర్ వచ్చి చనిపోయారండి. మామగారు. అత్తయ్య కూడా husband వాళ్ళ వాళ్ళ డాడీ అండి. డాడీ. అత్తయ్య కూడా చనిపోయారండి. తేడా చేసి కొంచెం ప్రాబ్లం వచ్చి. పెద్దవాళ్ళు అంటే ఎవరు లేరు, అమ్మ ఒక్కరే ఉన్నారు మాకు. అంటే ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అదొక మనకి భరోసా ఉంటుంది. అవునండి. సో వాళ్ళకి ఏదన్నా అయితే ఈవెన్ సార్ను కూడా మీరు అప్పుడప్పుడు ఆయన గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూనే ఉండదు. బాధపడుతూనే ఉంటారండి. వయసు పెద్ద అయినా పేరెంట్స్ ప్రేమ అనేది ఎప్పుడూ ఉంటుంది మనసులో. అవునండి. అదొకటి ఏంటంటే మా నాన్నగారు చనిపోయారండి ఉగాది రేపు అనగా. మేము ఖమ్మం నుంచి వెళ్ళేసరికి దానపరి చేశారు. చూసే ప్రాప్తి కూడా లేకుండా చివరి చూపు చూసుకోకుండా. కానీ మీ నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఆ చాలా బాధ చాలా వెంటాడుతూనే బాధగా ఉంటుంది నాన్న. కన్న తల్లిదండ్రులకి ఏదన్నా అయితే లాంగ్ డిస్టెన్స్ లో ఉండి చివరి చూపు కూడా అందలేదు అంటే అది జీవితాంతం వెంటాడే బాధ. అంటే మీకేనే కాదు, చాలా మంది ఇప్పుడు యుఎస్ వెళ్ళి వేరే కంట్రీస్ వెళ్ళి అక్కడ ఉండి అక్కడి నుంచి రావడానికి 1 day 2 days పడుతుంది. ఇక్కడ పేరెంట్స్కి ఏమన్నా అయింది అంటే సో ఆ జర్నీ అంతా వాళ్ళ మనసు కుంగిపోతూనే ఉంటుంది. చివరికి వచ్చేసరికి చివరి చూపు తక్కుతుందో లేదో చెప్పలేం. సో పేరెంట్స్ గురించి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పటికీ మీరు బాధపడుతున్నారు అంటే సో ఆ ప్రేమ ఎలా ఉంటుంది పేరెంట్స్తో అనేది అర్థం అవుతుంది. అది మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మిమ్మల్ని మోసి ప్రతి క్షణం మీరు బాగుపడాలని ఆయన అంత తాపత్రయపడినందుకు. మీకు ఎంతమంది మా పిల్లలు ఇప్పుడు? ఒక బాబు అండి. ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. బెంగళూరులో ఉంటారండి. సో అమ్మగారు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది మీకు. అప్పుడప్పుడు వెళ్ళి అమ్మని చూస్తూ అమ్మని తీసుకొస్తా ఉండే 2 months అయ్యి ఉంచుకుంటాం మేము. ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? బానే ఉన్నారు.